హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత? దీన్ని నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేయాలి అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4ని ఎక్స్ ప్లస్ 1/x అండ్ 4 దీన్ని టూ సైడ్స్ బోత్ సైడ్స్ స్క్వేర్ అండ్ బోత్ సైడ్ అంటే ఇరువైపులా వర్గం చేయాలి. వర్గం అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4² అంటే మళ్ళీ దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి a² ప్లస్ b² ప్లస్ 2ab ఈక్వల్ టు 4² అయినా అప్పుడు మనం దాన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా సింపుల్గా ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఉంది కదా, సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అనుకోవాలి. ఈ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే దీంట్లో మనం ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయినా x² ప్లస్ 1/x² ఈక్వల్ టు a² - 2 ఇది ఫార్ములా. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు a² - 2 అంటే ఇది ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంది. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు a² - 2 అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి అన్నట్టు మనకు 4. సో డైరెక్ట్గా మనం ఏ వాల్యూ 4 తీసుకోవచ్చు కదా. సో a², ఏ వాల్యూ 4 అయితే a² ఎంత మనకి a² 4² అవుతుంది. 4² - 2, 4² అంటే 4 × 4, 4ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 16, 16 - 2, 16 - 2 అంటే ఎంత 14 ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. జస్ట్ ఇది ఒకటే స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు a² - 2, ఏ వాల్యూ ఈజ్ 4 అంటే 4² - 2, 16 - 2 ఈజ్ 14. సేమ్ ప్రాబ్లమ్ x - 1/x ఈక్వల్ టు 6 అయినా x² ప్లస్ 1/x² ఈక్వల్ టు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి, అక్కడ ప్లస్ ఉంది క్వశ్చన్లో, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది కూడా అదే ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఎలా అంటే x - 1/x ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుంది అంటే a² ప్లస్ 2. దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటి, అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత 6, 6 అంటే ఇక్కడ 6² వస్తుంది. 6² ప్లస్ 2 అంటే 6² అంటే ఎంత 36, 36 ప్లస్ 2 ఆన్సర్ ఈజ్ 38. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ - 1/x ఈక్వల్ టు 6 అయినా x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత అంటే x - 1/x ఈక్వల్ టు ఏ అనుకుందాం. అంటే x - 1/x ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఇక్కడ 6, x² ప్లస్ 1/x² అంటే a² ప్లస్ 2, a² ప్లస్ 2 అంటే ఏ వాల్యూ ఎంత 6, 6 అంటే మనం స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయాలి. 6² ప్లస్ 2 అంటే 36 ప్లస్ 2 ఈజ్ 38. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం దాని ఫార్ములా ఏం తీసుకున్నాం, మైనస్లలో వచ్చింది a² - 2 తీసుకున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని ఫార్ములా ఏం తీసుకోవాలి, అపోజిట్ తీసుకోవాలి, a² ప్లస్ 2. అది a² - 2, ఇది a² ప్లస్ 2. నెక్స్ట్ సేమ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 9 అయినా x³ ప్లస్ 1/x³ అంటే ఇది కూడా సేమ్ ఫస్ట్ దానిలో ఎలా అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 9 అయితే అంటే ఏ అయితే x³ ప్లస్ 1/x³ x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు a³ - 3a, a³ - 3a. a³ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఇదే కదా 9 అంటే 9³ - 3 ఇంటూ ఏ వాల్యూ ఇస్ 9, 9³ అంటే 9 × 9 × 9, 9 × 9 = 81, 81 9 = 9, 8 9 = 72, 729, 729 - 27, 729 నుంచి 27 సబ్స్ట్రాక్షన్ చేస్తే అంటే 29 నుంచి 27 తీసేస్తే 2, ఆన్సర్ ఈజ్ 702. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీనికి డిఫరెన్స్ అయితే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ తీసుకుందాం, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. ఓకే, సేమ్ ఇంతే. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 9, x³ ప్లస్ 1/x ఈక్వల్ టు a³ - 3a. ఓకే, థ్యాంక్ యూ.